ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలు. అవునండి, యెహోవాను నమ్ముకొని వారు ధన్యులు. ఈ లోకంలో డబ్బులుంటే, ఐశ్వర్యం ఉంటే, అందం ఉంటే, బంగారం ఉంటే ధన్యులు, అదృష్టవంతులు అనుకుంటారు. కానీ ఎవరైతే నిజ దేవుణ్ణి తెలుసుకుంటారో, సత్యాన్ని ఎరుగుతారో వారే ధన్యులు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఎవరైతే ఆయనను, సత్యాన్ని ఎరిగి ప్రభువును నమ్మి ఉంటారో వారు ఎలా ఉంటారంటే, నీటి యొద్ద నాటబడిన చెట్టు ఎలా పచ్చగా ఉంటుందో అలా క్షేమముగా ఉంటారు అని అర్థం. అన్ని విషయాల్లో క్షేమం కలిగి వర్ధిల్లుతారని అర్థం. కనుక నీవు నేను కూడా ప్రభువునందు నమ్మిక కలిగి, విశ్వాసము కలిగి, స్థిర విశ్వాసము కలిగి, ప్రభువునందు అనేక కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూసే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆయన్ని ఆశ్రయించే వారంగా మనం ఉందుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.